హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా గానీ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే గనక ఈ వీడియో అయితే వినాయక చవితి రోజుదండి. వినాయక చవితి మార్నింగ్ అనమాట. సో, మా అపార్ట్మెంట్‌లో అయితే ఇంకా వినాయకుడిని పెట్టుకుంటాం కాబట్టి ఎవ్రీ ఈ ఇయర్ కూడా అదే విధంగా చక్కగా అందరం కూడా ముందు రోజే దీనికి సంబంధించి డెకరేషన్స్ కానీ కొన్ని పనులు కొన్ని కాదు చాలా పనులుంటాయి. అవన్నీ కూడా ముందు రోజు నైట్ చేసేసుకున్నామనమాట. ముందు రోజు చేసుకోకపోతే అస్సలు కాదండి. ఇంకా ఇక్కడైతే గనక పూజకి సంబంధించి అదంతా కూడా ప్రిపరేషన్ అదంతా కూడా పంతులు గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఏర్పాటు చేసేసుకున్నారండి. అప్పటికే టైము 11, 10:30 అట్లా అయిందనమాట. సో, అంతా రెడీ అయిపోయింది. కానీ ఒక్కటి మిస్ అనమాట. అది లేకపోతే నిజంగా పూజే స్టార్ట్ కాదు. అదేంటో తెలిస్తే గనక కింద కామెంట్ చేయండి. నేను వీడియో ఎండింగ్‌లో అయితే అది ఏంటన్నది మీకు చెప్తాననమాట. ఓకేనా? చిన్న సస్పెన్స్ అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా! చక్కగా ఏ పండుగకైనా, ఏ ఈవెంట్‌కైనా గానీ పసుపు, కుంకుమ అలానే మనకి తమలపాకులు, మామిడి కొమ్మలు పెడితే ఆ నిండుతనమే వేరు కదండీ! చూస్తున్నారు కదా! మా బుజ్జి గణపయ్యని, మా అపార్ట్మెంట్‌లో ఉండేటువంటి బుజ్జి గణపయ్యనైతే ఇంకా మనం ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్‌గా ఫేస్ అనేది చూడకూడదు. సో, దీనికి సంబంధించిగా ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కర్టెన్ కట్టేశారు. కర్టెన్ వేసేసి డైరెక్ట్‌గా చూడకుండా ఇక్కడ డైరెక్ట్‌గా చూడకుండా ఫస్ట్ అయితే అద్దంలో చూడాలి. ఏ దేవుడినైనా కానీ ఇంతేనండి. ఫస్ట్ డైరెక్ట్‌గా చూడకూడదంటారు. ఆ రీజన్ ఏంటి కూడా నాకు తెలీదు. కింద మీకెవరికన్నా తెలిస్తే గనక కింద కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే అద్దంలో చూసిన తర్వాత డైరెక్ట్‌గా దేవుడినైతే దర్శించుకోవాలి. ఇక్కడైతే అదే ప్రాసెస్ అవుతూ ఉందనమాట. వినాయకుడిని అద్దంలో చూసుకున్న తర్వాత చక్కగా దేవుడికి దండం పెట్టుకున్నాము. ఈ అంకుల్ అయితే మా అపార్ట్మెంట్‌లో పెద్దనమాట. చక్కగా ఎప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సరదాగా ఒకసారి అలా వీడియో తీయండి మా అమ్మాయికి నాకు అంటే సరదాగా వీడియో తీయించుకుంటూ ఉన్నామిక్కడ. ఇంకా అక్కడైతే చక్కగా పూజ అయితే అంతా కూడా అవుతుందండి. మాకేంటంటే మా అపార్ట్మెంట్‌లోనే ఒక 3, 4 ఫ్యామిలీస్‌కైతే కుదరలేదనమాట పూజలో కూర్చొని చేయించుకోవడానికి. అందుకు మాకేదో కొంచెం ఫీలింగ్ ఆహ్, అది మనం చక్కగా పీటల మీద కూర్చొని ఆ పూజ మనమే చేస్తే ఆ ఫీల్ అనేది వేరుంటుంది కదా! ఈ ఇయర్ అయితే కుదరలేదు. అన్నీ బావుంటాయి. నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవచ్చు. ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు మనపై ఉంటే గనక. ఇక్కడైతే చక్కగా పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలకి పెట్టి వాళ్ళు ఫుడ్ అదంతా ఉంటుంది కదండీ! ఇంకా పిల్లలకి పెట్టి ఫుడ్ పెట్టడం, చేయడం అంతా అన్నమాట. ఇంకా ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదండీ! పిల్లలైతే ఎవ్వరి పనిలో వాళ్ళు బిజీ అన్నమాట. వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పిల్లలైతే ఇద్దరు ఫోను చూస్తూ ఉన్నారన్నమాట. ఫోను తీసేసుకుంటే ఇంకా ఏడుపు అంతా ఇంతా కాదు. చూస్తూ ఉన్నారు కదా! ఇప్పుడు చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా గానీ ఫోను అనేది చాలా కామన్ అండి. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కానీ నేను చక్కగా రెడీ అయిపోయి వచ్చేసాను. అదే ఇక్కడ షవరం పెట్టాననమాట. అదే ఏంటి ఇంత ఇయర్ వదిలేసావేంటక్క అని అడిగితే చెప్తూ ఉన్నాను. నాకు నేను వేసుకోవడం ఫస్ట్ టైము. ఎలా వస్తుందని ట్రై చేశాను. కొంచెం పర్వాలేదు కాబట్టి నేనింక అట్లా వదిలేసానని చెప్పి నైట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయిలెండి. దానికోసం డిస్కస్ చేసుకుంటున్నామనమాట. ఆ నైట్ కూడా నేనైతే వీడియో అనేది షూట్ చేశాను. తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకిక్కడ స్వామివారికైతే దండ అవన్నీ కూడా సమర్పిస్తున్నారనమాట. నేనైతే కొంచెం లేట్‌గానే లేచానండి ఆ రోజు. ఏంటంటే పూజదేమీ లేదు కదా! ప్రసాదాలు ప్రిపరేషన్ అదేమి ఉండదనమాట. కొంచెం 5:30, 6కి అట్లా లేచాను. లేచి ప్రశాంతంగానే నేను పనులవన్నీ కూడా లేచిన తర్వాత ఇంకా ఇంట్లో వంట అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను రెడీ అయిన తర్వాత కిందకైతే వచ్చాననమాట. కిందకొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్లి వంట చేద్దాము అంటే అస్సలు కాదండి. కిందే 1:30, 2 అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే కిందకైతే వచ్చాను. ఎందుకంటే నేను పూజలో కూర్చోం కదా! మన వల్ల అంటూ ఏది ఆగిపోదక్కడ. అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్‌గా అయితే వచ్చాను. లేదు పూజలో అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ముందే ఉంటాననమాట. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదండీ! మనకి అద్దంలో వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు గదా! ఆ వినాయకుడికైతే పంచామృతాలన్నీ కలిపి ఇక్కడైతే అభిషేకం అయితే చేస్తూ ఉన్నారనమాట.
ఇక్కడ ప్రశాంతంగా అయితే వినాయకుడు పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అలానే మీరు మీ ఇంట్లో కానీ, లేదంటే అపార్ట్మెంట్‌లో కానీ వినాయకుడిని పెట్టుకున్నారా? పెట్టుకుంటే గనక పూజ అదంతా కూడా ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇంక మా వినాయకుడినైతే చేశారు కదా! ఈసారైతే మట్టి వినాయకుడినే తీసుకొచ్చారన్నమాట. కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పెద్దదండి. ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులుంటాయి గనక ఇయర్‌కి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని, అలానే ఈ 5 డేస్, 7 డేస్, 7 డేస్ కాస్త 9 డేస్ అట్లా డేస్ పెరగాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. ఆ దేవుడి యొక్క ఆశీస్సులుంటే ఖచ్చితంగా అవుతుంది. సో, నాకైతే బొమ్మయితే చాలా వినాయకుడి విగ్రహం అయితే చాలా నచ్చిందండి. చాలా బావుందనమాట. అది రియల్ హెయిర్‌లా అనిపిచ్చింది చూడగానే. సో, ఇక్కడంతా పూజ అంతా కూడా చక్కగా రూపాని విచిత్య ధీరః నామాని కృత్వా అభివిదందిదాస్తే సంభ్రాజం చ విరాజం చ లక్ష్మీరాజశ్రియాముగే శయామాశకం సురాజే గణానాగాదక్షాద్యాపిదం నమః ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. జై బోలో. అది పెట్టి పెట్టి ప్రసాద్ వచ్చిందాక ఉండాలి కదా. ఇక్కడైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ హారతి అంతా కూడా ఇచ్చేస్తూ ఉన్నారనమాట. హారతి మీరు కూడా తీసేసుకోండి. ఆ యొక్క వినాయకుడివి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఫస్ట్‌లో చెప్పున్నాను కదండీ! అది లేకపోతే పూజ కాదు అని చెప్పేసి. అదేమీ కాదు అగ్గిపెట్టె. అన్నీ అరేంజ్ చేస్తాం గానీ అగ్గిపెట్టె అనేది మర్చిపోతామనమాట. జస్ట్ అప్పుడే అనుకున్నాము పంతులు గారు అడిగారు. సో, మనం పూజ స్టార్ట్ చేయాలి అంటే దీపం అనేది ఖచ్చితంగా పెట్టాలి కదా! సో, అందుకని ఆ విధంగా చెప్పాననమాట. సరే అండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. సరే మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నమస్తే. ప్లీజ్